ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 6 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 33వ కీర్తన 16 నుంచి 18 వచనాల వరకు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. వ్యాఖ్యానాంశం: నిరీక్షణ కలిగి జీవించుట మొదటి భాగం. నిరీక్షణ కలిగి జీవించుట మొదటి భాగం. వ్యాఖ్యానం: నిరీక్షణ ఎక్కడ దొరుకుతుంది? దీనికంటే ముందు అసలు నిరీక్షణ అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి. సరే, నిరీక్షణ అంటే ఏమిటి? వెబ్స్టర్ ఆంగ్ల నిఘంటువులో నిరీక్షణ గురించి ఒక కోరికను అపేక్షతో కలిగి ఉండి అది నెరవేరుతుంది అని ఎదురుచూస్తూ నమ్మిక కలిగి ఉండటం అని నిర్వచించబడింది. అయితే లేఖనాలలో నిరీక్షణ అనే పదం ఎక్కడ వాడబడినా దానికి మరింత విస్తృతమైన అర్థం ఉంది. బైబిలులోని దీని అర్థాన్ని మనం గమనించినట్లయితే, నిరీక్షణ అనగా దేవుడు చేసిన వాగ్దానాల యందు నమ్మికయుంచి దాని కొరకు ఎదురుచూచుచూ ఆయన విశ్వాస్యతను బట్టి నిరీక్షణ విషయంలో ధైర్యం కలిగి ఉండుట అని అర్థం. మనము నిరీక్షణ లేని లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న అనేక మందికి రేపేమవుతామో తెలియని వారుగా ఉంటూ ఉన్నారు. అనేక మంది శూన్యతను, భయమును, నిరీక్షణ రాహిత్యమును అనుదినము భరిస్తూ ఉన్నారు. నేటి దినాలలో ఈ లోకం ఎందుకింత నిరీక్షణ రహితంగా ఉంటూ ఉన్నది? దీనికి కారణం, మనుష్యులు దేవుని వాగ్దానాల నుండి తొలగిపోయారు, లేదా వాటిని గురించిన దృష్టి కోల్పోయి ఉంటారు. అయితే మనుష్యులను శిక్షించటానికి కాదు, రక్షించటానికే పరిశుద్ధుడైన దేవుడు తన సొంత కుమారుని పంపి ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుని యందు విశ్వాసముంచిన వారికి నిజమైన నిరీక్షణ ఉంటుంది. మనలను ప్రేమించే దేవుని యందు ఆయన కుమారుని ద్వారా విశ్వాసముంచినట్లయితే అదే మన జీవితాన్ని కట్టుకోవటానికి అసలైన పునాది అవుతుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మన పరిస్థితుల నుండి మన నేత్రాలను మళ్లించి దేవుని వాగ్దానాల మీద మన దృష్టి ఉంచగలుగుతాం. దేవుడు ఏమై ఉన్నాడో దాని మీద, ఆయన అనుగ్రహించిన వాగ్దానాల మీద మన నిరీక్షణ ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశను అని రాయబడింది. మన నిరీక్షణ మార్పు చెందని దేవుని వాక్యం మీద, అనగా ఆయన వాగ్దానాలతో నిండిన గ్రంథము మీద ఆధారపడి ఉంటుంది. మనము మన నేత్రాలను మన పరిస్థితులకు, ప్రస్తుత లోకానికి అతీతముగా పైకెత్తాలి. ఆ విధంగా చేసి మనము పరలోక సంబంధమైన నిరీక్షణను, పునరుత్థాన సంబంధమైన నిరీక్షణను, క్రీస్తును పోలి ఉంటామనే నిరీక్షణను కలిగి ఉంటాం. ఆ నిరీక్షణను అలా జరగవచ్చు అన్నట్లుగా కాక, ప్రియుడైన దేవుడు అనుగ్రహించు నిశ్చయత గలవారమై ఉండాలి. సాధారణంగా చెప్పబడుతూ ఉన్నట్టుగా దేవుడు సెలవిచ్చాడు, నేను నమ్ముచున్నాను, అదే అన్నిటికీ పరిష్కారం అను దృక్పథం కలిగి మనం జీవిద్దాం. సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్. శుభములతో వందనాలు.